హలో, నేను ఇవాళ సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తున్నానండి. ముందుగా సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకుంటున్నా. ఒక 2 టైమ్స్ అన్నా నీళ్ళతోటి వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మినిమంగా నానాలి. కుదిరితే 1 అవర్ అయినా ఏం కదండి. ఏ కప్పుతోటి తీసుకున్నామో సగ్గుబియ్యం ఆ కప్పుతోటి ఒక 3 కప్పుల వాటర్ తీసేసుకొని అది కొంచెం మసిలిన తర్వాత సగ్గుబియ్యం వేసేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 కప్స్ దాకా పాలు తీసుకోవాలి. కాగబెట్టుకున్న పాలే తీసేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి, 1 టీ స్పూన్, అలాగే 1 కప్పు పంచదార. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఇంకో కొంచెం వేసుకోవచ్చు. కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకొని కొంచెం పాలు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది తర్వాత చిక్కబడుతూ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యిలో బాదం ఫ్రై చేసుకొని వేసుకుంటున్నా. అలాగే లాస్ట్లో పిస్తా వేసుకున్నా. అంతే, సగ్గుబియ్యం పాయసం రెడీ. Thank you for watching.